నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. డొనాల్డ్ ట్రంప్ సెంట్రల్ కమాండ్పై అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు. ఈయనకు ఎక్కడి నుంచి వచ్చిందో పాపం చాలా దేశం అంటే దేశంలో వాళ్ళంటే చాలా ప్రేమ ఏర్పడేది. విచిత్రం అనిపిస్తున్నది నాకు. ఏమంటాడు పాపం, హార్మోజ్ జలసంధి సమీపంలో సెటేబెల్లో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిలో 3 భారతీయ నావికులు మరణించడంపై ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించిందట. ఎందుకు ఇంత జాలి? ఈ ఘోర దాడిని తీవ్రంగా ఖండిస్తూ అంతర్జాతీయ జలాల్లో జరుగుతున్న ఉద్రిక్తతలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు విధానాలే కారణమని ఆయన ఆరోపించాడు. ఒక అదృష్టం, మోదీ ఏం చేసిండు? దాడులు జరగకుండా ఆపొద్దా? భారతీయులు ఎట్లా చచ్చిపోయారు అని అనలే, డొనాల్డ్ ట్రంప్ని తిడుతున్నాడు. గ్రేటే, బాగానే మాట్లాడి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయన తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఇబ్బందులు సృష్టిస్తున్నాయని ఓవైసీ విమర్శించిండు. అంతర్జాతీయ వివాదాలతో ఎలాంటి సంబంధం లేని మన భారతీయ నావికుల ఓడలపై దాడులు జరుగుతున్నాయని, ఈ గొడవల వల్ల మన వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలని ఆయన కోరింది. ఏం ఆలోచిస్తుంది? ఏం చేస్తాం? మన చేతులు ఏమున్నది? ఆడ ఆ పిచ్చోడి చేతిలో రౌతుమో పోయింది. ఆ పిచ్చోడు ఎటు చేస్తుండో తెలియదు. వాడు ఇప్పుడే బంద్ అంటాడు, మళ్ళీ అప్పుడే బాంబులు వేస్తాడు. నేను కమేలితో మాట్లాడతా, బిమేలితో మాట్లాడతా, నాకు దోస్తు ఈస్తూ అంటాడు, ఫోన్లో మాట్లాడిన అంటాడు, అదంటాడు, అన్ని ఉట్టి ముచ్చట ఏం లేదు. దాంతో ఏం చేస్తాం మనం? కేంద్రం ఏం చేయదు, ఏదేం చేయదు. అదేవిధంగా అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో రక్షణ కల్పించడంలో అమెరికా సెంట్రల్ కమాండ్ తీవ్రంగా విఫలమైందని ఓవైసీ మండిపడ్డారు. అత్యంత కీలకమైన హార్మోజ్ ప్రాంతంలో మన ఓడలపై దాడులు జరుగుతుంటే అక్కడ కాపలా కాస్తున్న సెంట్ కామ్కు ఆ మార్గంలో ఎన్ని వాణిజ్య నౌకలు ప్రయాణిస్తున్నాయో తెలియదా అని ప్రశ్నించాడు. వాస్తవమైన విషయం, చక్కటి మాటలు ఇవి. ఎప్పుడు దేశాన్ని, ప్రధానిని, హిందువులను తిట్టేటువంటి అసదుద్దీన్ ఓవైసీ నోటి నుంచి ఇవాళ నా దేశం వాళ్ళు నావికులు చచ్చిపోయిన ఏం చేస్తున్నారు ట్రంప్ను నిలదీయడం అంటే చాలా గొప్పనైనటువంటి విషయంగా మనం భావించాల్సి వస్తున్నది. ఏమంటారు ప్రేక్షకులు? ఎండాకాలం వర్షం పడితే ఎట్లుంటుంది? గట్టి వార కొట్టింది అనుకో ఎండాకాలం, ఆహా ఏం ఆశ్చర్యం అంటాం మనం. అట్లే అసదుద్దీన్ ఓవైసీ నోటి నుంచి ఆనిముత్యాలు ఇవి రావడం అనేది మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.